ఇవి ఎచ్చాలంటారు. దీన్ని 21 ఎచ్చం, బాలింత మందు, మోడి మందు అని కూడా అంటారు. ఇందులో మనం వాడేవి 21 ఎచ్చం అంటే 21 వస్తువుల కంటే కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇవి మిరియాలు, తోక మిరియాలు, గసగసాలు, సోంపు, ఇదేంటో తెలీదండి మనకి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. దాని తర్వాత షాజీరా, ఇవి అడవి పూలు, ఇవేంటో తెలీదు. ఇవి అడవి లవంగాలు, జాజికాయ, జాపత్రి, కరక్కాయ, సొంటి, వక్క, పిప్పళ్ళు, మిరియాలు, ఇది వచ్చేసి ఓమా. ఇవి కూడా ఈ విత్తనాలు ఏమంటారు మీరు కామెంట్లో చేయండి. ఇవి నాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. దాని తర్వాత ఇది వచ్చేసి అతి మధురం విష్ణు మధుకం అంటారు. ఇది వచ్చేసి ఫిరంగి చెక్క, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఫిరంగి చెక్క. ఇదేమో వట్టి వేర్లు, ఇది పచ్చి పసుపు, గోధుమరాకు, బగారాకు, బిర్యానీ ఆకు అంటారు. దాని తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇవన్నీ కలిపి కాయం అని కూడా అంటారనమాట. వీటిని బాలింతలకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి తినిపిస్తారు శరీరం గట్టిపడడానికి. అలాగే ఇది తినేటప్పుడు పథ్యం ఉండాలి అంటారు. నాన్ వెజ్లో మటన్ తినొచ్చు, కానీ గుడ్లు, చేపలు అస్సలు తినకూడదు. అలాగే పులుపు పదార్థాలు అంటే ఈ మన కందమూలాలు అంటే ఆలుగడ్డ, చామగడ్డలు కూడా తినకూడదు అంటారు. చింతపండు తినొద్దంటారు. అప్పట్లో అయితే వెల్లుల్లి కారంతో మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూరగాయలు కూడా తినొచ్చు. కూరగాయలలో కూడా మనము బీరకాయ, కాకరకాయ, దొండకాయ అలా తినాలి. బెండకాయ అస్సలు తినకూడదు, వంకాయ తినకూడదు, ఆలుగడ్డలు తినకూడదు. ఇది కాయం అన్నమాట. ఇది తింటే శరీరం గట్టిపడుతుంది అని కూడా చెప్తారు. చూపించాను కదా సొంటి ఎచ్చాలు అవన్నీ. ఇదిగోండి ఇలా కొట్టేసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసాను. ఇలా వక్కలు కూడా ఇదిగోండి మోడి ఇలా చిన్న చిన్న వక్కలు చేసేసుకున్నాను. ఇదిగో వట్టి వేర్లు మోడి ఇవన్నీ చిన్న చిన్నగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇవి ఎండకు పెట్టి బాగా ఎండిపోయాయి కూడాను. ఓకేనా. ఇదిగో ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ చేసేసుకున్నాను. దీన్ని వస్త్రగలితం అంటారనమాట. వస్త్రకాయతం పట్టుకుందాం మనం. ఒక గిన్నెకి మనం క్లాత్ కట్టేసి దాని మీద ఈ పౌడర్ వేసి మనం రబ్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా. మనం ఒక ప్లేట్కి బట్ట కట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసి దాన్ని తిప్పుతూ ఉంటే ఇట్లా మనకి మెత్తటి పౌడర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. మిగిలిన రవ్వ లాంటి పౌడర్ పైన ఉండిపోతుంది. దీన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్సీ చేసుకొని అలాగే రిపీట్ చేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట. ఈ ఫైన్ పౌడర్ని మనం తేనెతో కానీ లేదంటే పాలలో ఒక స్పూన్ కానీ వాటర్లో ఒక స్పూన్ కానీ కలుపుకొని తాగొచ్చు. తేనెలో అయితే ఉండలు కట్టేసి తినొచ్చు అన్నమాట. దీన్నే కాయం అంటారు. ఇలా హనీ వేసి తేనె వేసి మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా ఉండలు కట్టేసి ఇంకా మార్నింగ్, ఈవినింగ్ లేదా ఒక పూట అయినా తినొచ్చు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. కామెంట్ బిలో. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్ బిలో.